అని కాదు. మెయిన్‌గా ఇప్పుడు మాన్యుయల్‌గా పనిచేసే వాళ్ళందరూ ఇలాంటి గ్రూ చేస్తారేమో. మనుషులు శిల్పాలనే చెక్కుతున్నారు. ఈ గ్రూ చేయడం పెద్ద విషయం కాదు. గ్రూని ఫినిష్ ఎలా చేస్తున్నారనేది పాయింట్. జనరల్‌గా ఏం చేస్తారంటే దీన్ని గ్రూ సమ్‌హౌ అచీవ్ చేసి దీంట్లో పీయూతో పాలిష్ చేయడము, పెయింట్ ఏయడము చేస్తారు. కానీ మన దగ్గర ఉన్న మెషిన్ ఏంటంటే ఈ టేప్‌ని హీట్‌లో ప్రెస్ చేసి అంతే టెంపరేచర్‌లో దాన్ని మౌల్డ్ చేసి అటు సైడ్ ప్లాంక్ పెట్టంగానే ఇటువైపు కల్లా నీట్‌గా ఇలా పేస్టింగ్ అయిపోయి దానికి లివర్స్ అన్నీ దాన్ని ప్రెస్ చేసి బయటికి వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్ హ్యాండిల్ మీకు అరైవ్ అవుతుందన్నమాట. ఈ హ్యాండిల్స్‌లో కూడా ఒక్క రకం కాదు. వీ హ్యావ్ లైక్ 20-30 వెరైటీస్ ఆఫ్ హ్యాండిల్స్ ఆ మెషిన్ చేయగలుగుతుంది. ఆ మెషిన్ మీద వచ్చే ఆ హ్యాండిల్స్‌తో ఫినిష్ అయ్యే వార్డ్రోబ్ ఇచ్చే ఎలిగెంట్ లుక్ నార్మల్ ట్రెడిషనల్ హ్యాండిల్స్ అంతగా ఇవ్వవు. ఇప్పుడు ట్రెండ్‌లో అయితే డెఫినెట్‌లీ ఈ కన్సీల్డ్ హ్యాండిల్సే ఉన్నాయి. ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో షార్ప్ ఎడ్జెస్ గురించి చాలామందికి కన్సర్న్ ఉన్నాయి. ఎడ్జ్ బ్యాండింగ్ అనే ఒక టర్మ్ వినబడుతుంది కానీ దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలీదు. అంటే అదేంటో కూడా అర్థం కానోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ షార్ప్ ఎడ్జెస్ అసలు ఎందుకొస్తాయి? దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? మార్కెట్‌లోకి వచ్చిన కొత్త మెటీరియల్స్ ఏంటి? వాటి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో చెప్తా. దీని గురించి మొత్తం మీకు తెలియాలనంటే మా ఈ ఫుల్ వీడియో మీరు చూడండి.